హాయ్ అండి. పవన్ కళ్యాణ్ 2014 ముందు ఒక సినిమా స్టార్ అనమాట. 14 జస్ట్ ఎలక్షన్‌కి ముందు పార్టీ పెట్టాడు. టైం లేక జస్ట్ టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చారు. తర్వాత క్రమేపీ వాళ్ళతో విభేదించాడు. ప్రతిపక్షంగా వాళ్ళ మీద పోరాటం చేశాడు. 2019లో సింగిల్‌గా పోటీ చేశాడు. ఆయన కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓడిపోయాడు. విపరీతమైన ట్రోలింగ్‌కి గురయ్యాడు. ఆ తర్వాత ఏమైంది? వైఎస్ఆర్ పార్టీ మీద అది విపరీతంగా పోరాడాడు. మంచి బలమైన వాయిస్‌గా తయారయ్యాడు. కూటమి ఘట్టంలో చాలా కీలకంగా మారాడు. 2024 ఎలక్షన్‌లో భారీ మెజారిటీతో గెలుపొందాడు పిఠాపురం నుంచి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ, అటవీరాజ్ శాఖ 2 కీలకమైన శాఖలు తన చేతిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2024లో జస్ట్ ఆయన లెర్నింగ్ స్టేజ్‌లో ఉంది. బట్ 25 అనేది మాత్రం చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరంలో ఆయన యొక్క జనాల యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసాం. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూడండి. వీడియో చూసి మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.